నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెంచురా గ్లోబల్ తరపు నుంచి ప్రాసెసింగ్ మేనేజర్ జావా బుల్లయ్య గారు. సార్ నమస్తే. నమస్కారం. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నట్లయితే స్టూడెంట్స్ ఫర్దర్ స్టడీస్ కి అబ్రాడ్ ఎవరిని చూసినా కూడా అబ్రాడ్ అనేది చూస్ చేస్తున్నారు. ఎందుకు అలాగా? దానికి ఒక మెయిన్ రీజన్ మేడం, మనకి ఇండియన్ ఎడ్యుకేషన్లో ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువగా బయట ఎందుకు అదర్ కంట్రీస్కి వెళ్ళి ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ థియరిటికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి, కాన్సెప్ట్ ప్రొవైడ్ చేయడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఇండస్ట్రియల్ రిలేటెడ్ ఇండస్ట్రీ ఎక్స్పోజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చే విషయంలో మాత్రం కొంచెం వెనుకబడి ఉంది ఆ విషయంలో. సో అందుకని స్టూడెంట్స్ ఎక్కువ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పెంచుకోవడానికి, అలాగే ఒక సర్టిఫికేషన్ చేయటానికి, అలాగే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్న బయట కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళి చేయాలని ప్రిఫర్ చేస్తారు. సో ఎందుకు అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది అక్కడ 60% ట్రైనింగ్ అనేది ప్రాక్టికల్ బేస్ మీద ఉంటుంది. ఇండస్ట్రీలో ఏ ప్రొఫెసర్లు ఇండస్ట్రీస్ లో ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ గెస్ట్ లెక్చర్స్ అనేవి ఎక్కువ ఇస్తారు వాళ్ళు. అందువల్ల ప్రాక్టికల్ ఎక్స్పోజర్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ వన్ ఆఫ్ ఇది ఒక మెయిన్ రీజన్ వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకొని ఎక్స్ప్లోర్ చేసి చదవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఎర్నింగ్ పొటెన్షియల్. బయట కంట్రీస్ లో మనకు వచ్చేదానికంటే ₹1 ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట వెళ్ళి చదువుకొని కొంచెం సంపాదించుకొని చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఇంకొంచెం మంది ఎక్కువ వెళ్తారు. సార్, అలాగే స్టూడెంట్స్ ఎక్కువగా చదువుకోవడానికి ప్రిఫర్ చేస్తున్న కంట్రీస్ ఏంటంటారు? ఎక్కువగా శాతం ఇండియాలో ఒక పర్సెప్షన్ ఏంటంటే యూకే అనేది ఎర్నింగ్ కి చాలా హై పొటెన్షియల్ ఉంది కాబట్టి ఎక్కువ శాతం యుఎస్ఏ అనేది ఎక్కువ వెళ్తూ ఉంటారు. కానీ యుఎస్ఏతో పాటు చాలా కంట్రీస్ ఉన్నాయి ఎక్కడైతే మనము చదువుకోవడానికి ఆపర్చునిటీస్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎక్కువ చాలా దేశాలు ఉన్నాయి. లైక్ అమెరికా కానీ, యూకే కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, నార్వే కానీ, పోర్చుగల్ కానీ, ఇలాంటి దేశాల్లో ఎన్నో చోట్ల ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటి గురించి అవగాహన లేకపోవడం అనేది ఈ రీజన్. ఎక్కువ శాతం యుఎస్ మాత్రమే ప్రిఫర్ చేయటము. సో చాలా మంది కూడా మాకు తెలిసిన రిలేటివ్స్ అక్కడ ఉన్నారు అని చెప్పేసి నాలెడ్జ్ లేకుండా అలా వెళ్ళిపోతున్నారు. అది అలా వెళ్ళడం వల్ల ఎంతవరకు సక్సెస్ అవుతారంటారు? నష్టమే తప్పితే లాభం అనేది చాలా నష్టం. ఏ రకంగా అంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేయాలి అనేది నేర్చుకోవడానికి కొంచెం తగ్గుతుంది. కానీ ఇంకో రకంగా ఆలోచిస్తే ఉన్న వాళ్ళ చోట దగ్గరికి వెళ్తే ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, కొత్తగా వెళ్తే కొత్తదనం నేర్చుకుంటారు. సో రెండు రకాలుగా స్వతహాగా డెసిషన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ మనస్తత్వం అయితే లేని చోటుకి వెళ్ళటం మంచిది, తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్న చోట వెళ్తాం మంచిది. ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకోవడానికి ఫర్దర్ కంట్రీస్ చూస్ చేసుకున్నప్పుడు ఎటువంటి యూనివర్సిటీని మీరు వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు? అంటే మీరు ఎవరైనా యూనివర్సిటీతో టైఅప్ అవడం జరిగిందా? మొట్టమొదటిసారి స్టూడెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మేము బయటకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాము, మాకు యూనివర్సిటీ సజెస్ట్ చేయండి, మేము పలానా కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పి వస్తారు. మేమేం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకున్న ప్రొఫైల్ని ఒకసారి స్టడీ చేస్తాము. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చేశారు, ఎంత పర్సంటేజ్ గెయిన్ చేశారు, వాళ్ళలో ఎంత స్కిల్ ఉంది అనేది ఫస్ట్ మనము ఎన్హాన్స్ చెక్ చేస్తాము. చెక్ చేసి వీళ్ళకి వాళ్ళు అడుగుకున్న కంట్రీకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది కూడా మనం చెప్తాము. పాసిబిలిటీ ఉంది అంటే వాళ్ళకి ఏ యూనివర్సిటీస్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ వాళ్ళ కోర్స్ ప్రీవియస్ చేసిన ఎడ్యుకేషన్ ప్రకారము ఏ కోర్సెస్ కి వాళ్ళు వెళ్ళగలరు అనేది కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఈ కోర్సెస్కి మీరు వెళ్ళగలరు, ఈ యూనివర్సిటీస్ లో మీకు ఛాన్స్ వస్తుంది, ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి మనం సజెస్ట్ చేస్తాం. లేదు అంటే మీకు ఇక్కడ ఇటు రావటం కష్టము, ఈ కంట్రీస్కి మీరు వెళ్ళొచ్చు, ఇక్కడ మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి మన కంట్రీస్ కూడా కావాలంటే సజెస్ట్ చేస్తాము. సజెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ స్టూడెంటే అనుకుంటాడు నాకు ఫలానా కాలేజీలో చదవాలనిపిస్తుంది అని, సో అటువంటి వాటికి కూడా మీరు హెల్ప్ చేస్తారా? అటువంటి కాలేజీలో వాళ్ళకి పాసిబిలిటీ వాళ్ళ ప్రొఫైల్కి కనుక మ్యాచ్ అవుతున్నాం, వాళ్ళకి అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంటే గ్యారంటీ మనం చేస్తాం. సో అంటే మీ లిస్ట్లో ఉన్న కాలేజెసే కాకుండా సో వాళ్ళకు కూడా స్టూడెంట్ పరంగా కూడా వాళ్ళకి ఏదైనా కాలేజ్లో చదువుకోవాలనిపించినా కూడా సో దాని పరంగా కూడా మీరు హెల్ప్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, అయినా కూడా వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకునే ఛాన్సెస్ ఉందా? యుఎస్లోనే కాదు, యూకేలోనే కాదు, యూరోప్లోనే కాదు, ఎక్కడైనా బ్యాక్లాగ్స్ అనేది ఒక నెంబర్ మాత్రమే.
సో దానికి కాలేజెస్ ఏ యూనివర్సిటీకి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రెగ్యులేషన్ అనేది ఉంటుంది. సో వాళ్ళకున్న బ్యాక్లాగ్ కౌంట్ ప్రకారము ఏ కాలేజ్ వస్తుందో మనం సజెస్ట్ చేస్తామో ఆ కాలేజ్కి వాళ్ళు వెళ్ళి చదువుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, సో స్టూడెంట్కి బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల ఎటువంటి రిస్ట్రిక్షన్ అనేది ఎటువంటిది అవసరం లేదంటారు. ఓకే, అలాగనే ఇప్పుడు స్టూడెంట్ ఒకవేళ యూనివర్సిటీకి వెళ్ళాలంటే అడ్మిషన్ రావడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది, ప్రాసెస్ ఎలా ఉందంటారు? జనరల్గా మన దగ్గరికి స్టూడెంట్ వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళు పలానా యూనివర్సిటీకి అన్ని చూస్ చేసుకున్నాక అప్లికేషన్ స్క్రూటినీ అండ్ ఎవాల్యుయేషన్ నుంచి అప్లికేషన్ యూనివర్సిటీకి సబ్మిట్ చేసేంత వరకు ఫస్ట్ ఒక 1 వీక్, తర్వాత యూనివర్సిటీ రివ్యూ అనేది ఒక 1 వీక్, టోటల్ ఒక 2 వీక్స్, మినిమం 2 వీక్స్ నుంచి 1 మంత్ వరకు టైం పడుతుంది. సో 2 వీక్స్ నుంచి 1 మంత్ వరకు అయితే అడ్మిషన్ రావడానికి టైం పడుతుంది. అది మేజర్ యూనివర్సిటీస్. అండ్ యూకే కానీ ఇటు యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే 2 days 1 or 2 days మినిమం నుంచి కూడా వచ్చే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఓకే,